రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మనం చేయాలని చెప్పి వీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టడం ఒకటే కాదు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు 10 మందికి పనికొచ్చే నీళ్ళని అందించడం కోసం కాలువలు తవ్వటానికో, ప్రాజెక్టులు కట్టడానికో, రిజర్వాయర్లు చేయటం కోసం ఒక పెద్ద నోబుల్ కాజ్తో ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి అనేక దశాబ్దాలుగా భూమితో వారి విడదీయలేనటువంటి సంబంధం ఉన్నప్పటికి కూడా ప్రజల కోసం పవిత్ర కార్యక్రమం కోసం భూములు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని త్యాగమూర్తులుగా మనం గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళకి ముందుగా మనం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన నిధులు ఇవ్వాలని చెప్పి ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. అందుకోసమే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే చేపడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి ప్రజలందరికీ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ నిధులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మిత్రులారా, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రజల కోసం నిత్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతాం. ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పిన 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం చేసి చూపించింది. 18,000 కోట్ల రూపాయలు కేవలం 15 రోజుల్లో. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 15 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం లేనే లేదు. అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం, చేసే ఉద్దేశం కూడా లేదు. ఇంకా అవసరం అయితే మన ప్రజలు కదా, 2 లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం హామీ ఇవ్వకపోయినప్పటికీ, మనం ఎన్నికల హామీ పెట్టకపోయినప్పటికీ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకుంటే దానికి సంబంధించి కూడా మనం కొంత వెసులుబాటు తీసుకొని చేద్దామని చెప్పాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అంతేకాని మీలాగా ఇచ్చిన హామీల్ని 5 కాదు 10 సంవత్సరాలు కూడా చేయకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా బజారుకు వచ్చి తగుదునమ్మా అని ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వం కేవలం రుణమాఫీ చేయటమే కాదు, అనాదిగా రైతుల కోసం మీరు వదిలేసినటువంటి ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం, రైతులు కట్టే డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. రైతుకు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది. కట్టింది కూడా ఇప్పటికే. అట్లాగే పంటకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన కట్టబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుతున్నాం. మీలాగా రైతులను గాలికి వదిలేయం మేము. పొరపాట్ల ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వాళ్ళని ఆదుకోవటం కోసం